టిప్పు సుల్తాన్ పై విజయం సాధించిన బనగానపల్లె నవాబు అయినటువంటి హుసేన్ అలీ ఖాన్ టిప్పు సుల్తాన్ యొక్క సైన్యంలో ఆర్మీ జనరల్ గా పనిచేసేవారు. ఆయన 1723వ సంవత్సరంలో మైసూరు నుంచి బనగానపల్లెకు తిరిగి వచ్చేటప్పుడు ప్రమాదవశాత్తు ఆయన మరణించడం జరిగింది. ఈయన మరణించే సమయానికి హుసేన్ అలీ ఖాన్ కు 4 కుమారులు. వారి పేర్లేంటంటే సయ్యద్ గులాం అలీ ఖాన్, రెండవ వారు సయ్యద్ ముస్తఫా అలీ ఖాన్, మూడవ వారు సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్, నాలుగవ వారు సయ్యద్ ఫతే అలీ ఖాన్. వీళ్ళు మైనర్లు కావడంతో వితంతు అయిన నవాబు భార్య రాజ్యాన్ని పరిపాలించడం మంచిది కాదని బనగానపల్లె సంస్థానాన్ని మైసూరులో కలపాలని టిప్పు సుల్తాన్ లేఖ అయితే రాశారు. నవాబ్ గారి బామర్ది చెంచులమల ఇప్పటికి కూడా జాగీర్దార్ అయిన సయ్యద్ అలీ ఖాన్ కు తమ సోదరిని మరియు పిల్లలను మైసూరుకు పంపించి బనగానపల్లెను మైసూరులో కలపాలని లేఖ రాశారు. ఈ లేఖను నవాబ్ గారి భార్య బేగ్దార్ చేయడంతో టిప్పు సుల్తాన్ కి కోపం వచ్చి కొంతమంది సైన్యాన్ని అయితే పంపిస్తారు. ఈ విషయం తెలుసుకున్న చెంచులమాల, అదే ఇప్పటి సంజమాల జాగీర్దార్ అస్సద్ అలీ ఖాన్ తన సోదరిని మరియు పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ కి వెళ్లిపోయాడు. అక్కడ నిజాం నవాబు గారి దగ్గర ఆశ్రయం అయితే తీసుకుంటాడు. అప్పుడు టిప్పు సుల్తాన్ మహమ్మద్ యూసఫ్ ఖాన్ ను బనగానపల్లె కిలాదర్ గా నియమించారు. నిజాం నవాబు దగ్గర ఆశ్రమం తీసుకున్న సయ్యద్ అలీ ఖాన్ నిజాం సైన్యానికి కమాండర్ గా సేవలందించారు. నిజాం నవాబులు అస్సద్ అలీ ఖాన్ కి సొంత సైన్యాన్ని సమకూర్చారు. ఆ సైన్యంతో 1790లో బనగానపల్లె మండలం తమడపల్లె దగ్గర టిప్పు సుల్తాన్ మరియు బనగానపల్లె నవాబుకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని తమడపల్లె యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ తమడపల్లి అని పిలుస్తారు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ సైన్యాధికారైన కుతుబుద్దీన్ షాను మరియు టిప్పు కిలాల్దార్ గా నియమించినటువంటి మహమ్మద్ యూసఫ్ ని బనగానపల్లె నవాబు ఓడించారు. ఈ యుద్ధంలో మహమ్మద్ అలీ ఖాన్ చిన్న కుమారుడు సయ్యద్ ఫతే అలీ ఖాన్ మరణించారు. ఈ యుద్ధం గెలిచిన బనగానపల్లె సంస్థానాన్ని నవాబు మొదటి కుమారుడు సయ్యద్ గులాం అలీ ఖాన్ నవాబుగా పాలనా పగ్గాలైతే చేపడతారు. నవాబు గులాం అలీ ఖాన్ మేనమామ అయినటువంటి సంజామాల జాగీర్దార్ అస్సద్ అలీ ఖాన్ కూడా తన రాజ్యపాలన తిరిగి చేపడతారు. 1791లో అస్సద్ అలీ ఖాన్ తన కుమార్తెను మేనల్లుడు అయినటువంటి బనగానపల్లె నవాబ్ గులాం అలీ ఖాన్ తో వివాహం జరిపించి సంజామాల జాగీర్ ను బహుమతిగా ఇచ్చారు. ఈ పెళ్లితో చెంచులమాల అనగా సంజామాల జాగీర్ బనగానపల్లె సంస్థానంలో విలీనం అయిపోయింది.